ఇక మోడీ గవర్నమెంట్ విషయానికొస్తే చాలా సందర్భాల్లో అండి, ఆయన పరిపాలన వచ్చిన దగ్గర నుంచి నాకు అనిపించిన నా ఫీలింగ్, మీ అందరి గురించి నేను అడగట్లేదు. మేబీ ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీలు ఉంటారు, వాళ్ళకి నచ్చకపోవచ్చు. మ్యాక్సిమం మెజారిటీని చూసుకుంటూ వెళ్తే చాలా మంచి సంవత్సరాల తరబడి జరుగుతున్న లిటిగేషన్స్‌కి క్లారిటీ ఇచ్చుకున్న సందర్భాలు. అవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటూ వచ్చినాయి ఇది. సో, ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు నాకు తెలిసి పీఎంకి కూడా ప్రాణహాని ఉంటుంది. వాళ్ళు అసలు ఓపెన్‌గానే ఛాలెంజ్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు మనంతా ఒక యూనిటీగా ఉండి, ఒకవేళ యుద్ధమే వచ్చిన సందర్భాలుంటే ఎట్లా ప్రొటెక్టివ్‌గా ఉండాలి? ఈ మాక్ డ్రిల్ మే 7న అన్ని మేజర్ సిటీస్‌లోనూ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానివల్ల ఇన్‌కేస్ యుద్ధం వస్తే ప్రజలు ఎంత జాగ్రత్త పడాలి, ప్రాణహాని జరగకుండా ఎంత ఇది పడాలనేది చూపిస్తూ వచ్చారు. సో, ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరం ఒక యూనిటీగా ఉందాం. ఇక్కడ మతమో, పార్టీయో, రాజకీయ పార్టీయో కాదు. మన నాయకుడు ఎవరైతే దేశానికి సంబంధించిన నాయకుడు, లీడర్ ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు, ఆయన తీసుకున్న డెసిషన్స్ వల్ల ప్లస్‌లు, మైనస్‌లు ఉన్న కొంచెం మన సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం చూసుకోవడం బెటరు. ఇక పక్క దేశంలో ఉన్న ప్రజల గురించి వాళ్ళ నాయకులుంటారు, వాళ్ళ మతవాదులుంటారు, వాళ్ళు చూసుకుంటారు. మీరు టెన్షన్ పడకండి.